పవర్లో ఉన్న పాలకుల కంటే ప్రజల పవర్ ఎంతో పవర్ఫుల్ అని కేటీఆర్ అంటున్నారు. తన పార్టీ నుంచి వరుసగా వెళ్లిపోతున్న అత్యంత నమ్మకమైన నేతల గురించి ఆయన ఈ ట్వీట్ చేశారు. నిజానికి ఆయన బాధితుడైతే సానుభూతి వచ్చేది. స్వార్థపూరితమైన నేతల్ని ప్రోత్సహించారని, ఇప్పుడు వారంతా మోసం చేస్తున్నారని అనుకునేవారు. కానీ కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్ కు అలాంటి సానుభూతి రావటం లేదు. మీరు చేసిందేగా రివర్స్ లో కౌంటర్లు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎల్పీలను కేసీఆర్ ఒక్కసారి కాదు 2 సార్లు విలీనం చేసుకున్నారు. మొదటిసారి పార్టీ కాస్త బలహీనంగా ఉందన్న అభిప్రాయం కల్పించి అన్ని పార్టీల ఎమ్మెల్యేలని చేర్చుకున్నారు. రెండవసారి అవసరం లేకపోయినా చేర్చుకున్నారు. అందుకోసం అన్ని రకాల అస్త్రాలను ప్రయోగించారు. చివరికి ఏ పార్టీని నిర్వీర్యం చేయలేకపోయారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేకపోయారు. టీడీపీని మాత్రం నిర్వీర్యం చేయగలిగారు. ఇప్పుడు ఆ పరిస్థితి బీఆర్ఎస్ కు వస్తోంది. పార్టీ డిఫెక్షన్స్ పై ప్రజల్లో కూడా విరక్తి వచ్చేసింది. బీఆర్ఎస్ కు అండగా ఉండటానికి, వారికి మద్దతుగా ఉండేందుకు కూడా ప్రజల్లో ఆసక్తి కనిపించడం లేదు. గతంలో బీఆర్ఎస్ చేసినప్పుడు మౌనంగా ఉండి, ఇప్పుడు ఆ పార్టీ నేతలు వెళ్లిపోతూ ఉంటే మాట్లాడితే మంచి పద్ధతి కాదనుకుని సైలెంట్ గా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంది కేటీఆర్, కేసీఆరే. అందుకే అంటారు, రాజకీయాలు రోలర్ కోస్టర్ రైడ్. అధికారం ఉందని ఇవాళ విరవీగితే రేపు అదే వారికి జరుగుతుంది. అప్పుడు ఇది అన్యాయమని ఏడ్చే అవకాశం కూడా ఉండదు.